నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ యాప్ కు ప్రమోషన్ చేసిన కేసులో నిండా మునిగారు. ఏప్రిల్ 29న విచారణకు హాజరు కావాలని తమన్నాకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేవలం తమన్నాకు మాత్రమే కాదు, స్టార్ హీరో సంజయ్ దత్, స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేనేజర్లకు సైతం సమన్లందాయి. తమన్నాకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసింది ముఖేష్ అంబానీ కంపెనీ కావడంతో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. 3 పదుల వయసు దాటినా వన్నె తగ్గని మిల్కీ బ్యూటీ తమన్నాకు ఊహించని చిక్కులు వచ్చి పడ్డాయి. ఐపీఎల్ టోర్నీ ప్రారంభ వేడుకలో తన డాన్సులతో ఆకట్టుకున్న తమన్నా అదే ఐపీఎల్ కు సంబంధించిన కేసులో ఇరుక్కున్నారు. ఓ బెట్టింగ్ యాప్ కు ప్రమోషన్ చేసిన నేరంపై వివరణ ఇచ్చేందుకు ఏప్రిల్ 29న పోలీస్ స్టేషన్ కు రావాలని ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను ముఖేష్ అంబానీకి చెందిన వయాకామ్ 18 బ్రాడ్కాస్టింగ్ కంపెనీ దక్కించుకుంది. అయితే ముంబైకి చెందిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మహదేవ్ ఈ మ్యాచ్ల లైవ్ స్ట్రీమింగ్ లింకును దొరకబట్టి ఫెయిర్ ప్లే యాప్ లో ప్రసారం చేసింది. ఈ యాప్ కు తమన్నా ప్రమోషన్ వర్క్ చేశారని అభియోగం. ఫెయిర్ ప్లే వీక్షకులు ఐపీఎల్ మ్యాచ్లు చూసే విధంగా తమన్నా ప్రచారం చేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలకు వివరణ ఇవ్వాలని తమన్నాకు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో సింగర్ బాద్షాను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. తమన్నాతో పాటు హీరో సంజయ్ దత్, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేనేజర్లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.